ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ప్రకారం దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ తిరిగి గెలవబోయేది ఎన్డీఏ కూటమే. ఎన్డీఏ కూటమికి 326 స్థానాలు వస్తాయి. ఇండి కూటమికి కేవలం 185 స్థానాలు మాత్రమే వస్తాయి. పార్టీల వారీగా చూసినప్పుడు భారతీయ జనతా పార్టీకి 261 ఎంపీ సీట్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీకి కేవలం 107 పార్లమెంట్ స్థానాలు మాత్రమే వస్తాయి. ఇప్పుడు 2024 పార్లమెంట్ ఎన్నికలతో పోల్చినప్పుడు బీజేపీ ఇంక్రీజ్ అయినట్టు లెక్క. 2024లో బీజేపీకి వచ్చింది 240 స్థానాలే. కానీ ఇప్పుడు సీ ఓటర్ ఇండియా టుడే సర్వే అంచనా వేస్తుంది 261 స్థానాలు. అంటే 21 స్థానాలు బీజేపీ పెరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా పెరిగింది. 99 స్థానాల నుంచి 107 స్థానాలకు, అంటే 8 స్థానాలు కాంగ్రెస్ పార్టీ పెరిగింది. అంటే ఇంత జంజీ ఉద్యమం తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది అనే ప్రచారం పుట్టిన తర్వాత కూడా ఇప్పటికీ మోడీదే అధికారం, బీజేపీదే అధికారం, ఎన్డీఏ కూటమిదే మళ్ళీ అధికారం అని సర్వేలు చెప్పగలుగుతున్నాయంటే ఇక్కడ చాలా కీలకంగా చూడాలి. 2014లో మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఇప్పటికి 12 సంవత్సరాలు దాటింది. 12 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఒక వ్యక్తికి, ఒక కూటమికి, ఒక పార్టీకి ఇమేజ్ నిలబట్టడం అంటే చిన్న విషయం కాదు. సహజంగా దేశ రాజకీయాల్లో మన వాళ్ళు ఒకసారి ఒకరికి అధికారం ఇస్తే ఇంకోసారి ఇంకొకరికి ఇస్తారు, లేదు 2 సార్లు ఒకరికి ఇస్తే 3వ సారికి మారుస్తారు. కానీ 3 సార్లు వరుసగా ఇచ్చిన తర్వాత కూడా ఒక వ్యక్తి మీద, ఒక పార్టీ మీద, ఒక కూటమి మీద ఇంకా నమ్మకం ఉంచడం అంటే చిన్న విషయం కాదు. ఇది అంత ఈజీగా సాధ్యమయ్యే విషయం కాదు. అంటే బీజేపీ భారతీయుల మెదళ్ళలో ఎంతగా చొచ్చుకొని పోయింది అనేది చూడాలి. ఇక్కడ మోడీ గారు భారతీయుల మెదళ్ళలో ఎంత బలంగా చొచ్చుకొని పోయారు అన్నది చూడాలి. ఏమండి, 12 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఆయన ఇమేజ్ నిలబడింది, ఆయనకి దగ్గరగా ఇంకెవరు లేరు అంటే చూడండి, బీజేపీకి 261 అట, కాంగ్రెస్కి 107 అట. అంటే సగానికంటే తక్కువ పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది. బీజేపీ సీట్లతో పోలిస్తే కాంగ్రెస్ సీట్లు సగానికంటే తక్కువ. అంటే ఎన్డీఏ కూటమి సీట్లతో పోలిస్తే ఇండి కూటమి సీట్లు సగం. చిన్న విషయం కాదు కదా. అంటే మోడీకి దగ్గరగా కూడా ఎవరూ లేరు, బీజేపీకి దగ్గరగా కూడా ఎవరూ లేరు. అంటే ఇది అనితర సాధ్యమైన విషయం, అంత ఈజీ అయిన విషయం కాదు. మోడీ గారు దాన్ని అలా సాధించుకోగలిగారు, తన బలాన్ని అలా నిర్మించుకోగలిగారు. ఇప్పటికీ అడపాదడపా ఎక్కడన్నా బీజేపీ కూటమిలో వస్తే ఇక బీజేపీ పని అయిపోయింది అనుకుంటారు, మళ్ళీ వెంటనే బీజేపీ పికప్ అవుతూనే ఉంటుంది. మనం చూడండి, ఉత్తరప్రదేశ్లో ఎన్డీఏ కూటమి సీట్లు తగ్గాయి, ఇండి కూటమి సీట్లు పెరిగాయి. ఓవరాల్గా కూడా 2019 పార్లమెంట్ ఎన్నికలతో పోల్చినప్పుడు ఎన్డీఏ బలం తగ్గింగానే ఇక ఎన్డీఏ పతనం స్టార్ట్ అయింది. ఇప్పటికంటే టీడీపీ ద్వారా, జేడీయూ ద్వారా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది, కానీ ఇక రాబోయే కాలంలో కష్టమే. ఎందుకు కష్టం అన్నారు? బీజేపీకి 240 సీట్లు మాత్రం వచ్చాయి, ఇండి కూటమికి 236 సీట్లు వచ్చాయి. అంటే ఇండి కూటమి దాదాపుగా బీజేపీకి దగ్గరగా వచ్చింది. కాబట్టి ఇక ఎన్డీఏ పతనం స్టార్ట్ అయింది, ఇండియా కూటమి పెరుగుతుంది, విపక్షాల కూటమి పెరుగుతుంది, గ్రాఫ్ పెరుగుతుంది. 2029 నాటికి ఇంకా మోడీ గారు మళ్ళీ అధికారాన్ని సంపాదించడం కష్టమైన ప్రచారం జరిగింది, అంచనాలు వచ్చాయి. కానీ ఆ వెంటనే బీజేపీ చూడండి, ఏ రాష్ట్రాల్లో అయితే బీజేపీ పార్టీకి సీట్లు తగ్గాయో, ఎన్డీఏ కూటమికి సీట్లు తగ్గాయో ఆయా రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. మహారాష్ట్ర ఎగ్జాంపుల్, తర్వాత బీహార్ ఎన్నికల్లో గెలవటం, బెంగాల్లో అధికారాన్ని సంపాదించడం, మళ్ళీ బీజేపీ గ్రాఫ్ అమాంతం పెరిగింది. మధ్యలో మళ్ళీ జంజీ ఉద్యమం వచ్చిన తర్వాత బీజేపీ అయిపోయింది, బీజేపీ పని అయిపోయింది, మోడీ గారి పని అయిపోయింది అని ప్రచారం మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది అనుకోండి, మళ్ళీ ఈ ప్రచారం అంతా స్లో డౌన్ అయిపోయింది. అంటే ఎప్పటికప్పుడు ఇక మోడీ గారు పని అయిపోయింది అని ప్రచారం స్టార్ట్ కావటం, మళ్ళీ మోడీ గారు బీజేపీ తనను తాను ప్రూవ్ చేసుకొని నిలబెట్టుకోవటం, ఇది జరిగిపోతూనే ఉంది. అందుకనే 12 సంవత్సరాల తర్వాత కూడా గ్రాఫ్ అలాగే నిలబట్టడం, బలం అలాగే నిలబట్టడం. సహజంగా ఏ ప్రభుత్వం మీదైనా కొంతకాలం తర్వాత వ్యతిరేకత వస్తుంది. ఇక పొద్దాకు వీలైనా ఇంకొకరిని చూద్దాం, పొద్దాకు మోడీ గారైనా రాహుల్ గాంధీని కూడా చూద్దాం, సహజమైన ఆలోచన జనాల మైండ్లో వస్తుంది. కానీ అది రావట్లేదు అంటే, అలా రాకుండా మోడీ గారు తనను తాను కాపాడుకోగలుగుతున్నారు అంటే చిన్న విషయం కాదు. ఇది అందరికీ సాధ్యమయ్యే విషయం కూడా కాదు. సో
దీన్ని ఎలా చూడాలి అనేది మీరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.